హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటే ఒకటి పాత వ్లాగ్ అయితే కనబడ్డది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో దగ్గర దగ్గర 2019-20 ఆ టైంలో వీడియో అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అప్పుడు ఫస్ట్ టైం వ్లాగ్. అప్పుడే కొత్తగా ఒక చైర్ తీసుకున్నాం, ఒక టేబుల్ తీసుకున్నాం యూట్యూబ్ కోసం అని చెప్పేసి. ఫస్ట్ ఎక్విప్మెంట్ మన యూట్యూబ్కి సంబంధించి. ఇప్పుడు ఆ వ్లాగ్ పూర్తిగా ఎట్లుండదు అని చెప్పేసి ఇప్పుడు మీరు ముందైతే చూడబోతున్నారు. సో అప్పట్లో స్టార్టింగ్లో ఏ విధంగా ఉండే, అప్పుడు బ్లాగ్ ఏ విధంగా తీద్దుంటే మీ అప్పటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం కథ అని చెప్పేసి మొత్తం మీకు ఇప్పుడు ఈ బ్లాగ్లో కనిపిస్తుంది, చూసేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి 31st అంటే 2020 ఎండింగ్ డే అన్నమాట. సో ఈరోజు అయితే ప్రస్తుతానికి ఏం లేదు, లేచిన ఒక ఆల్రెడీ వేరే మన ఛానల్ ఉంది కదా, అందులో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ టేబుల్ కూడా కొత్తగా తీసుకున్నాను, ఈ చైర్ ఇవన్నీ కొత్తవే. ఇది మనకు వచ్చేసి బ్లాగింగ్ కోసం యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఈరోజు బ్లాగ్లో ఏంటిదంటే ఏం అనుకోలేదు ప్రస్తుతానికి అయితే. ఈరోజు కొంచెం వరి నాటుకొచ్చింది అన్నమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, తుక్కం వేస్తారు, చిన్న చిన్న మొలకలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒడ్డులు ఉంటాయి కదా పొలాన్ని, అవన్నీ మనం రెడీ చేసుకోవాలి నాటేయడానికి ముందు. అంటే రేపు నెలలుండన నాటేద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు వెళ్ళి ఆ ఒడ్డులన్నీ సరి చేసుకోవాలన్నమాట. సో అందుకే పొద్దున్నే లేచి ఆల్రెడీ ఒక ఛానల్లో ఒక వీడియో చేసేసాను. సో అందుకే ఈరోజు మీకు కూడా నా రొటీన్ బ్లాగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ బ్లాగ్ ఎటు వెళ్తుందో అసలు ఈరోజు ఏమేమి కవర్ అయితే నేను చెప్పలేను. సో మనం కంటిన్యూ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు 31st కాబట్టి ఆల్రెడీ పొద్దున్నే మా డాడీ లేచి మటన్ తీసుకొచ్చినట్టుండు. అమ్మ ఆల్రెడీ అక్కడ వండుతుంది, కుక్కర్లో పెట్టేసారు ఆల్రెడీ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో మటన్ అవుతుంది, అందులో అన్నం అవుతుంది. ఈ మార్బల్స్ కూడా రీసెంట్గా వేయించినాం. ఇంతకుముందు నార్మల్గా ఇదంతా సిమెంట్ ఉండే అనమాట. సో కాస్ట్ కూడా ఎక్కువనే పడ్డది. అంటే పెద్ద బండ ఉంటుంది కదా, బండకు వచ్చేసి మనకు 7,000 వరకు పడ్డది అనమాట. సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇవి కూడా చూడొచ్చు, ఇవి కూడా రీసెంట్గా వేయించినాయి అన్ని. కాస్ట్ అయితే ఎక్కువ తెలియదు మాకు. సో వాళ్ళు అడిగిన రేట్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్కువనే పడ్డట్టుగా నాకు అనిపించింది. సో ఫైనల్గా మా కిచెన్లో చూసినట్టయితే ఈ సంపు కానీ నల్ల ఇవన్నీ కొత్తగానే ఫిట్టింగ్ చేయించినాం. ఇప్పుడే 2-3 రోజులు అవుతుంది అంతే. వీటికి ఎంత పడ్డదా అమ్మి నల్లకి? ఒక్కదాన్ని ఇది ఒక్క నల్లకి 1,200 అట. మాకైతే రేటు తెలియదు, అడిగినంత ఇచ్చేసినాం. సో మీకు దీనికి రేటు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. మేము అసలు ఎక్కువ పే చేసినామో తక్కువ పే చేసినామో మాకు అర్థం కానీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కింద వాటర్ అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అనమాట, మనకు అటు సైడ్ బయటికి వెళ్ళిపోతాయి. సో నేను మీకు ఇంత చూపించాను కదా బండ అని చెప్పేసి, ఇదే మార్బుల్, బ్లాక్ మార్బుల్గా. సో ఇక లాస్ట్కి ఇక్కడ ఒక పట్టిలాగా ఇచ్చేసినాం, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంటే ఇటు సైడ్ ఇటే కొట్టేసుకోవడానికి అనమాట. ఈ గ్యాస్ కూడా కొత్త తీసుకొచ్చినాం, ఇది ఫిడ్ చేయాలి. మొన్న పాలైన ఒక ఆయన చనిపోయి ఉండే, సుట్టి వెళ్ళిపోయినాక ఫిడ్ చేద్దామని చెప్పేసి ఆగినాం. సో అది 3 పొయ్యిలు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది 2 పొయ్యిలు, చిన్న మండుతున్నాయి అని చెప్పేసి కొత్త తీసుకొచ్చినాం. ఈ పైప్ కూడా బాగాలేదు. అసలు ప్లానింగ్ ఏంటిదంటే ఇక్కడ కొత్త స్టవ్ ఇక్కడ ఫిడ్ చేసేసి ఇక్కడ నుంచి అలా హోల్ చేసుకొని ఇటు బయటికి పెట్టుకుందాం సిలిండర్ అని చెప్పేసి అన్న ప్లానింగ్ ఉందన్నమాట. ఎందుకంటే సిలిండర్ ఇంట్లో ఉంటే కొంచెం డేంజర్ ఎంతైనా. సో అందుకే స్టవ్ ఇక్కడ పెట్టేసుకొని సిలిండర్ బయటికి పెట్టేసుకుందాం అన్న ఆలోచన ఉందన్నమాట. ఇంక ఇందులో ఏంటిదంటే మనకి ఇక్కడ ఒక హీట్ అబ్జార్బర్ ఒకటి ఉంటుంది కదా, అదొకటి ఫిడ్ చేయించుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఫిడ్ చేయించుకోవాలి. ఇంకా చాలా వర్క్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే వ్లాగ్ ఇట్లా కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు, మా డాగి పేరు వచ్చేసి జానీ అన్నమాట. ఇది ఇప్పుడు అలిగింది, ఎందుకంటే దీనికి అట్టేసి ఉంచాను. నార్మల్గా దీన్ని కూడా అక్కడ పొలాలలో వచ్చి పొలాలలో ఆడడం అంటే ఇష్టం. పొద్దున ఆల్రెడీ పోయి వచ్చింది, మొత్తం బురద అంటించుకొని వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇడిసా పెడితే ఖుషి అవుతుంది. ఇప్పుడు కట్టేసింది కాబట్టి కొంచెం నారాజుగా ఉంది. సో ఇప్పుడు మనం పొలానికి వెళ్ళాలి కాబట్టి దీన్ని కూడా తీసుకుని వెళ్దాం. అక్కడ మీరు చూడొచ్చు దీని ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, పొలానికి వెళ్తున్నాం, అందుకే ఫుడ్ మొత్తం అక్కడికే తీసుకుపోతున్నాం. కొంచెం అక్కడనే చెట్ల మధ్యలో తింటే బాగుంటుందని చెప్పేసి ప్లేట్స్, అన్నం, వాటర్ అన్నీ అక్కడికే తీసుకెళ్తున్నాం అనమాట. సో ప్రస్తుతానికి అయితే మన జానీ గారిని వదిలేస్తే అది మన బండికి వస్తుంది అనమాట. వదిలేసిన తర్వాత దాని ఎంజాయ్మెంట్ చూడరు ఎట్లా ఉంటుందో. ఆగరా చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఖుషి బాయ్ దగ్గరికి వెళ్ళొచ్చని. జానీ వెళ్దామా? లెట్స్ గో.
ఫ్రెండ్స్ ఇదే మా బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc. ఇప్పుడు దీనిపైన మనం బై దగ్గరకు వచ్చినాం. ఇంకోటి కూడా ఉంది స్ప్లెండర్ డాడీ తీసుకొచ్చాడు పొద్దున్న నుంచి ఆల్రెడీ అక్కడ వర్క్లో ఉన్నాడు అనమాట. మన జానిగాడు మీరు చూడొచ్చు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మనం అంటే నారు పోసాం నాటుకు వచ్చేసింది అని చెప్పేసి, ఇదే అన్నమాట అది. సో ఇది పీకి ఇప్పుడు ఇందులో వేయాలి. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్ ఇక్కడ నుంచి అక్కడ చివరి వరకు. సో ఇవన్నీ పొలాలు అయితే మావి కాదు, జస్ట్ ఈ నారేసిన పొలం ఇదొకటి. సో ఇటు రైట్ సైడ్ ఇదొకటి అనమాట. సో రాత్రి ఇడిదికి కొంచెం పందులు కూడా తిరుగుతూ ఉంటాయి, అందుకే చీరలు కట్టారు. మళ్ళీ మనకు తవ్వ పక్కపంటే అయిపోయింది కదా, ఎవరైనా ఆవులు కానీ బర్రెలు కానీ కొట్టుకోపోతే తినకుండా అని చెప్పేసి ఆ విధంగా అనమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడవచ్చు మా నారైతే ఇంత పెరిగింది. ఒక కర్ర విత్తనం కావచ్చు నాకు తెలిసి. నారేసినప్పుడు నేను ఇక్కడ లేను, జస్ట్ ఇప్పుడు లీవ్లో వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఇది వీక్తే ఈ పొలానికి అవుతుంది. ఈ రైట్ సైడ్ ఇదొకటి, అటు సైడ్ కింద రెండు ఉన్నాయి అవి అన్నమాట. సో అక్కడ కిందికి ఇంకొక పొలం ఉంటుంది మధ్యలో, అన్నీ మన మధ్యలోనే ఉంటాయి. అంటే ఇద్దరు ముగ్గురు కలిపి అన్నదమ్ములు ఇట్లా డివైడ్ చేసుకుంటే ఇట్లా చేంజ్ అవుతుంటాయి కదా, అట్లా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అక్కడ చివరికి ఒకటి సన్నది ఒక పొలం ఉంటుంది. మమ్మీ డాడీ అక్కడనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్దాం. జానీ ఫుల్ ఎంజాయ్ దా చలో. ఇందులో మటన్ ఉంది కదా, మటన్ స్మెల్ చూడండి అది ఎట్లా చేస్తుందో. మొత్తం సంచి దగ్గరనే దాని పానం అంతా. దా సో ఈ తవ్వ అనేది ఇంతకుముందు చిన్ననే ఉండే, ఇప్పుడు తవ్వ పెద్ద చేసే వరకల్లా ఏంటిదంటే ఇటు సైడ్ రైట్ సైడ్ మన పొలమే ఉంది, లెఫ్ట్ సైడ్ మన పొలమే ఉంది కాబట్టి కొంచెం జాగా కూడా మనది పోయింది. సో చివరిగా అయితే ఒక తుమ్మ చెట్టు ఒకదానికి కాపాడుకున్నాం. తవ్వ పక్కపడి దీన్ని కూడా కొట్టేద్దామన్నారు ఆ మధ్యలో, కానీ ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి మేమే కాపాడుకున్నాం అన్నట్టు దాన్ని. సో మమ్మీ డాడీ అక్కడ ఉన్నారు, మీకు కనిపిస్తారో లేదా అక్కడికి వెళ్తున్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఈ రైట్ సైడ్ మొత్తం మనదే అన్నట్టు, అంటే అక్కడ దాకా కాదు, జస్ట్ ఈ పొలం మందం ఇది, దీని కిందిది ఏవో గుడిసెలు, ఎప్పుడన్నా వర్షం వస్తే ఇట్లా అందులో ఉండడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం తినబోయేది ఇక్కడనే కింద, ఇక్కడ ఊకొని తిందాం చెట్టు కింద. ఫ్రెండ్స్ ఇక్కడున్న పొలాలు అయితే అన్నీ ఒడ్డు చెక్కుడు అయిపోయింది. ఇంకా అటు సైడ్ ఇప్పుడు మనం పోయిన దగ్గర ఇంకా రెండు మిగిలినాయట, అవి రేపు చేసుకుందాం. సో ఇక్కడ ఏదో పురుగు తగులుతున్నట్టుంది. ఆల్రెడీ మనం మందు కొట్టినాం కానీ మళ్ళీ పురుగు తగులుతుంది కదా. జూమ్ చేస్తాను చూడండి. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి, ఏదైనా మందు వాడేది ఉంటే వాడదాం. అట్లా సో మన బోర్ వచ్చేసి ఆ గడ్డివామ ఎన్నుకుంటుంది అన్నట్టు. అక్కడ నుంచి పైప్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, అక్కడ నుంచి అండర్ గ్రౌండ్లో ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్లో అక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆన్ చేద్దాం, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు డాడీ వాష్ చేసుకుంటాడు. జానీ సో ఇది వచ్చేసి మన పెంట కుప్ప, ఇది దొడ్డే అనమాట. ఇందులో బర్రెలను కట్టేస్తాం. ఒకటే బర్రె ఉంది, ఒక బర్రె ఒక దొడ్డే. సో అవన్నీ ఇక్కడ కట్టేస్తాం. మన బోర్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆన్ చేస్తే మనకు అక్కడ వస్తుంది అన్నట్టు. పీసులు నువ్వే తీసేసినావా? సో ప్రస్తుతానికి పీసులు తీసేసినాయి. పీసులు పెడదాం ఫస్ట్. ఓకే వైర్ అయితే ఓకే ఉంది. ఓహో ఓకే జానీ. సో ఈ పొలం వచ్చేసి మనది కాదు, వేరే వాళ్ళది. అంటే ఈ పొలం ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన దగ్గర ఇంకా రెండు పొలాలు ఉంటాయి, అవి మూడు కలిపి విత్ బోరు, వాళ్ళది బోరు వేరే ఉంటుంది అనమాట అక్కడ. అవన్నీ కలిపి ఫర్ ఇయర్ 25,000 వరకు వీళ్ళు తీసుకుంటారు, కౌలు అంటారు కదా, దాని లెక్క అనమాట. వచ్చేసి మనకు 1/2 ఎకరం వరకు ఉంటుంది అన్నట్టుగా అన్నారు డాడీ వాళ్ళు.
సో అక్కడున్న 2 మడులు ఉంటాయి, ఇంకా వీళ్ళే మనం కావులో తీసుకునే. సో ఈ 3 పొలాలు కలిపి ఎకరం కిందనే ఉంటాయి. అయినా కూడా వాళ్ళకు ఇయర్కి 25,000 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. నాకు తెలిసి అమౌంట్ ఎక్కువనే అనిపించింది. సో మీరు కింద కామెంట్లో చెప్పండి, మీకు తెలిసి ఉంటే ఒక ఎకరం కింద ఉన్న పొలానికి విత్ వాటర్ వాళ్ళే బోరు 25,000 పే చేయొచ్చా అని చెప్పేసి కింద ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు కష్టపడతారు, నానమ్మ వాళ్ళు చేస్తారు అన్నమాట. ఇది కష్టపడే కాడికి పడతారు కానీ లాస్ట్కు ఏం మిగిలాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లాగోళ్ళు అలాగే ట్రాక్టర్ వాళ్ళకి మళ్ళీ పంట ఎంత వస్తుందో చెప్పలేం. మొత్తం లాస్ట్కి ఇన్కమ్ అంతా తీసుకున్న తర్వాత అందులో నుంచి 25,000 వాళ్ళకి పే చేయాలి. నాకు తెలిసి ఇందులో ఏం మిగలదు అనిపిస్తుంది. అయినా కూడా వీళ్ళు చేస్తూనే ఉంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళకి అలవాటు అన్నమాట, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి. సో ఫైనల్గా ఇచ్చేసి మన యాప్ చెట్టు అనమాట. సో ఇది ఇంతకుముందుకు పొలం వేసినప్పుడు గడ్డి. సో ఒక బర్రె ఉన్నది కాబట్టి దానికి బనికి వస్తుందని చెప్పేసి ఇక్కడ వామ్ లెక్క పెట్టేశారు. సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ వేసేస్తారు. ఒకటే బర్రె ఉన్నది, దాన్ని ఇంటికి కొట్టుకోపోతాం. సో మన తాత అక్కడి నుంచి చూస్తుండు, ఎవరో వచ్చారు పొలం దగ్గర ఏమో చేస్తారని చెప్పేసి తాత అక్కడి నుంచి చూస్తుండు. మీకు అనిపిస్తాడా ఎక్కడ ఉన్నాడు? జూమ్ చేస్తాను చూడండి. ఒకసారి వెళ్ళొద్దాం తాత దగ్గర కూడా. ఏ జానీ, వేరే కుక్క కనబడదు, అది లొల్లి పెట్టుకుంటున్నట్టుంది. జానీదా, ఈ వడ్డంతా నానమ్మనే పెట్టింది అనుకుంటా. వాళ్ళు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. తవ్వ ఇక్కడ నుంచి వెళ్ళినట్టుంది. అబ్బో జానీ, దా జానీ. ఓ ఇక్కడ కుక్కల రాజ్యం అది మొత్తం. ఇక్కడ చిన్న తాతదా, ఇవిటికి నా రోజు అన్నం తీసుకొచ్చేది. ఒక్కదాని అనే కానీ మరి మన పొలాలకి ఇట్లా అన్నీ చూపిస్తాను అందరికి. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, నానమ్మ తాత అక్కడ కూర్చుంటాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటాడు, ఇదే ఏరియా అన్నట్టుగా. ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే వండుకుంటాడు. హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు. హలో. సో ఇంతకుముందు మనం అక్కడి నుంచి చూసినాం అన్నట్టు. అక్కడ చెట్టు కనిపిస్తుందా, అక్కడి నుంచి ఇక్కడ అన్నట్టు. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళాలి మళ్ళీ భోజనం చేయడానికి. ఏమేమి కూరగాయలు వేసినావే? టమాటా, తోటకూర, పాలకూర, అది బెండకాయ, వంకాయ. కనబడతలే వాళ్ళ బెండలేదు కానీ వంకాయ. ఊళ్ళోనే అమ్ముతున్నావు అన్ని, అది ఉడుచుకో అద్దాలు అంత మట్టి పడ్డ. ఇలా చూపించుకొస్తా ఏమేమి కూరగాయలు. అందరు చూస్తారు ఇక. ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇంటి దగ్గర, జాన్ గారిని ఇంటి దగ్గర కట్టేసి ఇట్లా మొత్తం మూతి ముడుచుకొని ఉండే. ఇప్పుడు ఫుల్ ఎంజాయ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ టమాటా చెట్లు. ఇంతకుముందు మనం బోర్ గురించి చెప్పాను కదా, మొత్తం 25,000 తీసుకుంటారని చెప్పేసి. బోర్ వచ్చేసి అక్కడ ఉందన్నమాట. దానికి స్పెషల్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం టమాటా వేసేసింది. అటు సైడ్ వంకాయ చెట్లు ఉన్నట్టున్నాయి, ఇక్కడ పాలకూర అవి వేసినట్టుంది. సో దీంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి అక్కడ వేసిన వరే కాకుండా వాళ్ళకి ఇచ్చే 25,000 అట్లాగే మనకి లాగోళ్ళు ఇట్లా అన్నీ వెళ్ళిపోవాలి కాబట్టి ఇట్లా చిన్న చిన్న కూరగాయలు కూడా పెట్టుకుంటారు. ఇది ఎక్కువ స్పేస్ అయితే ఏం లేదు, జస్ట్ టమాటా కూడా రేట్ ఎక్కువ ఏం లేదు, 10 రూపీస్ ఏమో ఉంది కేజీ ఇప్పుడైతే. అలా ఇక్కడ ఇన్ని రోజులు ముల్లంగి తీసేసినట్టుంది. దాన్ని ఇందులో ఏమంటారు, అది వైట్ ఉంటుంది చూడండి అవి. సో అక్కడ పాలకూర ఉంది, కొత్తిమీర లాంటిది ఇంకేం వేసినట్టుంది. సో మొత్తానికి వచ్చేసి ఇదే అన్నమాట. సో అక్కడ అమ్మవాళ్ళు వెయిట్ చేస్తారు, తినలేదు పొద్దున్న నుంచి అసలు. సో ఫటాఫట్ వెళ్ళేసి తిందాం. సో టైం వచ్చేసి 2 అవుతుంది, 31st 2020 డిసెంబర్. ఎండ మాత్రం గుమ్ముతుంది. ఫ్రెండ్స్ ఎవరు యాక్టివ్గా లేరు, అంటే ఎవరు ప్రస్తుతానికి టచ్లో లేరన్నమాట. అందుకే ఏం పార్టీ ఏం ఫోన్లో ఇట్లా ఏం రాలే ప్రస్తుతానికైతే ఏం లేదు. నాకు తెలిసి ఇంట్లోనే అయిపోతుండొచ్చు నార్మల్గా. మటన్ ఉంది కదా. సో జానీ అని కూడా ఆకలి అవుతుంది కావచ్చు, వెయిటింగ్లో ఉంది. మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ సాప్ వేసి రెడీగా ఉన్నారు. సో ఫటాఫట్ తినేసేద్దాం, నాకు కూడా ఆకలి అవుతుంది, 2 అవుతుంది. సలాడ్ కడిగి చేస్తారు. ఇక్కడ చికెన్ ఉంది, మటన్ చికెన్, మటన్
ఇలా కథ వేరే ఉంటుంది. జానీ ప్లేట్ పెట్టి అత్తమ్మ తింటది. కలుపుతానా? గిన్నె గిన్నె పెట్టు. కలిపి వేస్తుంది అందులో కానీ. అబ్బో గరం ఉంది, దాన్ని నాలుకే కాలుతుంది కావచ్చే. ఊదుకుంటా తింటావారా? దా జరుగు. కుమేసి దానికి అన్ని ముళ్ళే ఉన్నాయి నాది. అన్న వెనుకొచ్చినాడు. ఆ కుక్కలు చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి కదా. కడగన్నా దీన్ని. ఎందుకు తీ? ఫ్రెండ్స్ ఫైనల్గా లంచ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీతో 31st సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే 31st వచ్చిందంటే అందరూ ఫ్రెండ్స్ని దేవులాడుకున్న ఫ్రెండ్స్ నెంబరే ఉరుకుతారు కదా. సో అలా కాకుండా ఈ విధంగా ఫ్యామిలీతో ఎవరు స్పెండ్ చేశారు, ఎవరు ఫ్యామిలీతోటి లంచ్ అయినా డిన్నర్ అయినా చేశారో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉంటారో. సో ఫైనల్గా చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో నాకు తెలిసి ఇప్పుడు నైట్ ఈవినింగ్ వరకు అప్లోడ్ చేసేస్తాను, మీకు ఈరోజే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో చూసి కదా ఫైనల్గా బ్లాగ్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. స్టార్టింగ్లో అప్పుడప్పుడే కొత్తగా బ్లాగింగ్ యూట్యూబ్ ఇదంతా ట్రై చేస్తున్న టైం అది. సో చాలామంది కామెంట్ చేస్తారు కదా మీ పర్సనల్ లైఫ్, మీ పిల్లలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి కలిసి బ్లాగ్ చేయండి అని చెప్పేసి. సో ఇక పైన చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇది వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.